ఎందుకని మావయ్య గారు? ఎందుకు వసంత చేతుల మీద జరగకూడదు? ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టిన దగ్గర నుంచి నా మనసెందుకు అలజడికి గురవుతూనే ఉంది. ముహూర్తంలో దోషం ఏవైనా ఉందా అని అనుమానం వచ్చింది. మరోసారి పంచాంగం చూశాను. పంచాంగంలో కాల నిర్ణయ విషయంలో చిన్న ముద్రణాలోపం దొర్లిందని అర్థమయ్యింది. వేరే పంచాంగం తెప్పించి గ్రహస్థితుల్ని మళ్లీ పరిశీలించాను. వసంత పేరు మీద గ్రహాలు అంత అనుకూలంగా లేవు. అందుకే వసంత చేత ఆ ప్రారంభోత్సవం జరిపించకూడదు అని నిర్ణయించాను. అత్తయ్య గారు కాకపోతే నెక్స్ట్ ఆ పూజ నా చేతే చేయిస్తారు. నన్నే ఆ యూనిట్ ప్రారంభోత్సవం చేయమంటారు. మరి వసంత కాకపోతే రేపు ఎవరి చేత ఆ పూజా కార్యక్రమాలు చేయించమంటారు మావయ్య గారు? ఎవరి చేత యూనిట్ ప్రారంభోత్సవం చేయించమంటారు? చెప్పండి మావయ్య గారు, ఎవరి చేత చేయించమంటారు? శ్యామ చేతుల మీదుగా జరిపించాలి. శ్యామ చేతుల మీద? అవును, శ్యామ చేతుల మీదే రేపు ఆ పూజా కార్యక్రమం ప్రారంభోత్సవం జరగాలి. ప్రస్తుతం శ్యామ తన చేత్తో మట్టి పట్టుకున్నా కూడా బంగారమవుతుంది. తన చేత ఆ కార్యక్రమం జరిపిస్తే వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా అభివృద్ధి చెందుతుంది. అది కాదు తాతయ్య గారు. ఇది నా శాసనం. నా మాట ఎవ్వరూ మీరకూడదు. ఇప్పుడిప్పుడే అత్తయ్య గారి మనసులో స్థానం సంపాదిస్తున్నాను అనుకుంటే ఇలా జరిగిందేంటి? క్షమించండి మామయ్య గారు. మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించండి. పెద్దవారు అత్తయ్య గారు ఉండగా నేనెలా ఆ కార్యక్రమం చేస్తాను? పైగా ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాలన్నీ అత్తయ్య గారి చేతుల మీదుగానే జరిపించారు.
అలాంటిది ఇప్పుడు నేనెలా చేస్తాను? అత్తయ్య గారి చేతుల మీదుగా జరిపించడమే ధర్మం కదా తాతయ్య గారు. దయచేసి అత్తయ్య గారి చేతుల మీదుగానే ఆ కార్యక్రమాన్ని జరిపించండి. మామయ్య గారు, ఇప్పటి వరకు ఆ కార్యక్రమాలు తన చేతుల మీదుగానే జరుగుతాయన్న ఆనందంలో ఉన్నారు అత్తయ్య గారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా మార్చేస్తే పాపం అత్తయ్య గారు ఎంత బాధపడతారో ఆలోచించండి మామయ్య గారు. తాతగారికి మీరైనా చెప్పండి. బావగారు, మీరైనా తాతగారికి చెప్పండి. అత్తయ్య గారి చేతే ఈ కార్యక్రమం జరిపించమని చెప్పండి. బావగారు, మీరైనా తాతగారికి చెప్పి అత్తయ్య గారి చేతే ఈ కార్యక్రమం జరిపించేలా చూడండి. ఏమండి, మీరు చెప్తే తాతగారు కాదనరు. మీరే ఎలాగోలా తాతగారిని ఒప్పించండి. అత్తయ్య గారి చేతే ఈ కార్యక్రమం జరిపించండి. అత్తయ్య గారు, ఆ కార్యక్రమం మీ చేతుల మీదుగానే జరుగుతుంది. ఈ ఇంట్లో మీ స్థానం మీదే, మీ గౌరవం మీదే, మీ విలువ మీదే. అవి ఎప్పటికీ తగ్గవు అత్తయ్య గారు. నార్మోయ్! చెయ్యాల్సిందంతా చేసి ఇంకా ఏంటే మాట్లాడుతున్నావు? ఇప్పుడు అత్తయ్య గారు దీనికి ఫుల్గా కోటింగ్ ఇస్తారో సరిపోతుంది. మా నాన్నగారి మాటకే ఎదురు చెప్పేంత గొప్పదానివా నువ్వు? మా నాన్నగారు చెప్పిన పనినే చెయ్యను అనేంత గొప్పదానివా నువ్వు? ఇంతవరకు ఈ ఇంట్లో ఎవ్వరు మా నాన్నగారి మాటకి ఎదురు చెప్పిందే లేదు. ఆయన చెప్పింది చెయ్యడమే తప్ప ఎదురు చెప్పడం అనేది ఎప్పుడూ జరగలేదు. అలాంటిది ఆయన నీ చేత పూజ జరిపించమని చెప్తుంటే నువ్వు కాదంటావేంటి? అంటే అత్తయ్య గారు, అది మీరు చేస్తేనే బాగుంటుందని. బాగుంటుంది. నేను చేస్తే నిజంగానే బాగుంటుంది. కానీ నాన్నగారు వద్దని చెప్పాక నేను చేస్తే బాగోదు, అస్సలు బాగోదు. గతంలో ప్రతిదీ నా చేతుల మీదే చెయ్యాలని చెప్పింది మా నాన్నగారే. ఇప్పుడు వద్దని చెప్పింది కూడా మా నాన్నగారే. ఆయన ఏం చెప్పినా కూడా బాగా ఆలోచించే చెప్తారు. ఆయన చెప్పింది చెయ్యడమే తప్ప మనం ఇంకేం చెయ్యకూడదు. నోరు మూసుకుని ఆయన చెప్పింది చెయ్యి.
చేత్తోనే ఆ విశ్వకర్మ పూజ జరగాలి. నీ చేత్తోనే ఆ ప్రారంభోత్సవం జరిగి తీరాలి, అంతే. అదేంటి అత్తయ్య దాన్ని చివాట్లు పెడుతుందనుకుంటే సపోర్ట్ చేస్తోందేంటి? లాస్ట్ మినిట్లో ప్రోగ్రామ్ చేంజ్ చేసినందుకు నువ్వు డిసప్పాయింట్ అవుతావేమో అని అనుకున్నాను మమ్మీ. కానీ తాతగారి మాటని గౌరవించావు, మై స్వీట్ మమ్మీ. అసలేంటి ముసలుడి ఉద్దేశం? ప్రతి దానికి ఆ శ్యామను వెనకేసుకొస్తాడేంటి? అత్తయ్య గారు ఆ పూజ చేయకూడదు అంటే ఆ పూజ నాతో చేయించాలి, లేదంటే వైదేహి అక్కతో చేయించాలి. నిన్నగాక మొన్నొచ్చిన ఆ శ్యామ చేత చేయించడం ఏంటి? నాట్ సెన్స్. అది మట్టి పట్టుకుంటే బంగారం అవుతుందంట. బంగారం మట్టి బంగారం అవటం కాదు, అది బంగారాన్ని ముట్టుకుంటేనే మట్టి అయిపోతుంది. దరిద్రపు జాతకం. ఏంటిది? చెప్పాలా? తెలుసుకోలేవా? తెల్ల మనసేంటో ఆ మాత్రం తెలుసుకోలేవా? మనసు అనేది ఉంటేనే కదా తెలుసుకోవటానికి. అవును, నాకు లేదు మనసు, మీకుంది కదా గొప్ప మనసు. గొప్ప మనసు కాకపోయినా అసలు మనసు అంటూ ఒకటి ఉంది నాకు. నిజంగా నీకు మనసుంటే భార్య భర్తల బంధం ఎలా ఉండాలో నీకు తెలిసుండేది. తెలుసు, భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. ఏంటి? ఏం తెలుసు నీకు? భార్యాభర్తల బంధం స్విచ్ బల్బులా ఉండాలే తప్ప బల్బు స్విచ్ లో ఉండకూడదు. అంటే స్విచ్ వేసినప్పుడే బల్బు వెలగాలే తప్ప బల్బు వెలగాలనుకున్నప్పుడు స్విచ్ వేయకూడదు. ఏంటేంటి? స్విచ్ వేసినప్పుడే బల్బు వెలగాలే తప్ప బల్బు వెలగాలి అనుకున్నప్పుడు స్విచ్ వేయకూడదు. నాకేం అర్థం కాలేదు. భార్యాభర్తల బంధం కూడా అంతే, అర్థం కాదు. కానీ అర్థం లేనిది కాదు, అర్థం చేసుకోవాల్సింది. ఈయన అసలు మనిషే కాదు. ఇప్పుడు ఆలోచించాల్సింది ఈయన గురించి కాదు, రేపటి పూజ గురించి. రేపా శ్యామ పూజ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండాలా? ఆ శ్యామ కొత్త యూనిట్ ప్రారంభోత్సవం చేస్తుంటే నేను క్లాప్స్ కొడుతూ ఉండాలా? నో, వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. ఇంతకాలం ఈ ఇంట్లో ప్రతి విషయంలో నాకే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇంపార్టెన్స్ శ్యామ లాగేసుకుంది. దీన్ని మొదట్లోనే తుంచేయాలి. శ్యామని వెనక్కి నెట్టేయాలి, వెనక్కి నెట్టేయాలి.
ఏంటైశ్వర్య అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఫ్యాక్టరీ ఓపెనింగ్ గురించా? ఫ్యాక్టరీ ఓపెనింగ్ గురించి ఆలోచించాల్సిందే ఉంది. అదే నిన్ను కాకుండా ఓపెనింగ్ శ్యామతో చేయిస్తున్నారు కదా, దాని గురించి. ఎంత న్యాయం, ఎంత న్యాయం! నీ అత్తగారు కాకపోతే ఆవిడ తర్వాత నువ్వే కదా ఆ కార్యక్రమాలన్నీ చెయ్యాల్సింది. అలాంటిది నిన్ను కాదని నిన్ను పక్కన పెట్టి నిన్నదాకా మొన్నొచ్చి నా శ్యామతో చేయించడమేంటి? నువ్వెలా తట్టుకుంటున్నావో ఏమో గాని చూస్తుంటే నాకు మాత్రం కడుపు తరుక్కుపోతోంది. ఎందుకంత ఫీల్ అవ్వటం? తాతగారు చెప్పాక చేయించక తప్పదు కదా. తాతగారి మాట అంటే మాకు వేదమే కదా. అంటే శ్యామ చేతో ఓపెనింగ్ చేయిస్తున్నందుకు నువ్వేం ఫీల్ అవ్వట్లేదా? అస్సలు ఫీల్ అవ్వట్లేదు. మీరు కూడా ఏం ఫీల్ కాకండి. నువ్వే ఫీల్ కాకపోతే నేనెందుకు ఫీల్ అవుతాను? నేనేం ఫీల్ కాను, అస్సలు ఫీల్ కాను. ఈ ఐశ్వర్య ఫీల్ కావడం లేదు అంటే నాకు తెలియకుండా ఏదైనా కుట్ర చేస్తూ ఉండాలి. ఈ ఫ్యాక్టరీ విషయంలో గురువమ్మని దూరంగా పెట్టాలి. నేను చేయదలుచుకుంది ఎవ్వరికి తెలియకుండా చేసేయాలి. అనయ్య, రేపు మార్నింగ్ ఆర్పి గారు ఎన్నింటికి వస్తానన్నారు? 9 o'clock వస్తానన్నారా? అయితే మార్నింగ్ 8 o'clock కల్లా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన తీసుకొస్తాను. అవసరం లేదురా, మార్నింగ్ ఏదో రికార్డింగ్ ఉందంట. ఆ రికార్డింగ్ అయిపోగానే డైరెక్ట్గా ఫ్యాక్టరీకి వచ్చేస్తాన్నారు. ఓకే. అనయ్య, పంతులు గారిని ఎర్లీగా రమ్మని చెప్పావా? చెప్పానురా, పూజ సామాగ్రి అంతా తీసుకుని మార్నింగ్ 6 కల్లా ఫ్యాక్టరీకి వచ్చేస్తా అన్నారు. ఓకే. ఏంటి రేపటి కార్యక్రమం గురించా? అన్నాదమ్ములు హైరాణ పడిపోతున్నారు. ఇంటి కోడళ్ళు హైరాణ పడకపోతే కనీసం కొడుకులం మేమైనా పడాలి కదా. మీరు పడే హైరాణ మాకు కనపడుతోంది, మేం పడే హైరాణ కనపడదు. అంతే తేడా. కరెక్ట్ గా చెప్పావు వదినా. నువ్వు ఎన్ని విషయాలు చూసుకుంటే మేమింత కూల్ గా ఉండగలుగుతున్నాం? ఆ విషయం మీ అన్నయ్య గారికి చెప్పు. అప్పుడైనా నా విలువ ఆయన గారికి తెలుస్తుంది. నీ విలువ నాకు ఎప్పుడో తెలుసు ఐశ్వర్య, ఏదో సరదాగా అన్నాను. కాఫీ థ్యాంక్ యూ. తీసుకోండి. అన్నయ్య తీసుకో. శ్యామ, ఆ, రేపు పూజా కార్యక్రమం, ప్రారంభోత్సవ కార్యక్రమం అంతా నీ చేతుల మీదే కదా జరిగేది. రేపు నేనే దగ్గరుండి నిన్ను అందంగా రెడీ చేస్తాను. నా దగ్గర మేకప్ మెటీరియల్ చాలా మంచిదుంది. వాటితో నీకు మేకప్ వేశానంటే నీ కలరే మారిపోతుంది. వద్దక్క, నాకే మేకప్ వద్దు. అది కాదు శ్యామ, చక్కగా నీ కలర్ మారిపోతుంది. కన్నయ్య ఇచ్చిన రంగు నాకుంది కదా, ఇంకా వేరే రంగు నాకెందుకు? అయినా ఆ మేకప్లో అవి నా ఒంటికి సరిపడవు. బాగా చెప్పావు. చాలా మంది బాడీ నల్లగా ఉన్నందుకు ఓ ఫీల్ అయిపోతూ ఉంటారు, కానీ జుట్టుకు మాత్రం నల్ల రంగు వేస్తూ ఉంటారు. నేను మాట్లాడుతుంది నీ గురించి కాదు ఐశ్వర్య, ఏదో జనరల్ గా చెప్తున్నాను. ఆ విషయానికొస్తే మీ మగవాళ్లే ఎక్కువ రంగు వేసుకుంటారు తెలుసా? ఆడవాళ్లు తలకు మాత్రమే రంగు వేసుకుంటారు, కానీ మీ మగవాళ్లు గడ్డానికి వేసుకుంటారు, మీసానికి వేసుకుంటారు, కనుబొమ్మలకి వేసుకుంటారు, కనురెప్పలకి కూడా వేసుకుంటారు. రే, ఎందుకురా మీ ఆవిడని అలా ఉడికిస్తావు? అంటే నా దగ్గర నీ పప్పులు ఉడకవు అని చెప్పటానికి. ఓ ఓకే ఓకే.
ఏంటి శ్యామ అంతలా ఆలోచిస్తున్నా? ఏం లేదక్క. రేపు పూజకు వెళ్ళేటప్పుడు ఐశ్వర్య అక్క నాకు మేకప్ చేస్తానంటుంది. నువ్వేమన్నావు? వద్దని చెప్పాను. కన్నయ్య ఇచ్చిన రంగు నాకుండగా ఇంకా వేరే రంగు ఎందుకు అన్నాను. బాగా చెప్పా.